ఇట్లా అడ్డంది కొని మా వాళ్ళు అయితే ఇలా తవ్వుతారు. మీరు మా వాళ్ళు కాదా అమ్మ? ఇక మీకు ఇక్కడ కాదు, మీరు అక్కడ అంటాను. మా వాళ్ళు తవ్వుతారు. మా వాళ్ళు కూడా. హాయ్ గాయ్స్, తెల్ల తామర పూలు చూసారు కదా. సో మేము తీసింది ఇవే వేర్లు. ఈ చెరువు నిండా ఇప్పుడు మనకి దామర అనే ఉంది, తెల్ల తామర ఉంది. సో చూసారు ఎంత బాగున్నదో. ఎవరికి కావాలంటే వాళ్ళు నచ్చినట్టు ఇట్లా గడ్డలు అయితే తవ్వుకొని మేము కూడా కర్రీ చేసుకుంటాం, కూరలు చేసుకుంటాం. మస్తు ఉంటుంది చికెన్ లెక్క. ఇప్పుడు మీరు చికెన్ లెక్క చేస్తారు. ఎట్లా చేస్తారు వీటిని? మీరు ఏం చేస్తారు? ఎప్పుడు ఎండ పెడతారా లేకపోతే ఎట్లా? ఎండబెట్టాము. అల్లం, ఎల్లిపాయలు మసాలా వేయము. మసాలా వేస్తే రుచి అల్లం వేసుకుని సాల్ట్ వేయాలి. కూర అనుకున్నట్టుంటాయి. గాయస్ ఇవి చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా అయితే మా వాళ్ళు అయితే మార్నింగ్ నుంచి తవ్వుకుంటున్నారు. ఇట్లా తవ్వుకుంటా మొత్తం ఒక 5-6 కిలోల దాకా చేసారు. సైజు కూడా మంచిగా ఊరింది. ఇక ఈ ఎండాకాలం ఈ మొత్తం ఇట్లా తవ్వుకుంటేనే కర్రీకి ఇక వేరే డోకా ఉండేది. మంచి ఆరోగ్యానికి కూడా ఫుల్ బెనిఫిట్. సో ఇదేగా అమ్మ మొలక. ఈ టైప్లో మొలక ఉంటుంది. ఇది పెట్టే ఉంటే 100% అయితే మనకు మళ్ళీ జర్మినేషన్ అవుతుంది. ఇట్లా మనకి దామర ఉంది కదా చూడు. ఇట్లా ఆకులు వచ్చిన తర్వాత అట్లా పువ్వులు కూడా వస్తాయి. ఇదైతే వైట్ దామర. కావాలంటే చెప్పండి, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాం, కాల్ చేయండి. ఈజీ వర్క్ కాదు ఫ్రెండ్స్. ఇట్లా తవ్వి తీయడం అంటే చూసారు కదా, ఎండకి మొత్తం చెమటలన్నీ కారుతున్నాయి. ముసలమ్మ చూడు ఎంత ముద్దుగా కూర్చుండి తవ్వుతున్నదా. ఎన్ని సంవత్సరాలు తింటావమ్మా ఇవి? ఎప్పటికి తింటా. ఎప్పుడు 10 సంవత్సరాలు. అందుకే ఇట్లా బలంగా ఉన్నావు నువ్వు. ఏం బలం అయ్యా, మోకాళ్ళు ఎత్తలేదు. ఇప్పుడు మోకాళ్ళు ఎత్తలే పడ్డా. కాకపోతే దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు ఇప్పుడు? ఏమో నాకు 80 ఉంటాయా? 70 70 చిల్లర పడ్డది. అందుకే కొంచెం ఇప్పటికీ గడపారతో తవ్వి ఎత్తేది, పొక్కలలో మట్టి తీస్తుందంటే అది అప్పటి తిండే, ఇప్పటి తిండి కాదు. తగ్గినది ఇంకా బాగుంది. గడ్డ చూసారు కదా, ఇదైతే ఇంకా బాగా దొడ్డుతో ఊరింది. కానీ ఆ గడ్డ మీద కొట్టేసరికి ఇది ఇరిగిపోయింది. ఇది గాయ్స్ చూసారు కదా. ఎవరైనా కావాలంటే మన సబ్స్క్రైబర్స్ మనమైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, పార్సల్ చేయడానికి రెడీగా ఉన్నాం. కావాల్సిన వాళ్ళు అయితే మన కింద కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ. మరి ఉంటాం మరి. అందరికీ సెలవు.